రోజు దినమందున నింబోయి ప్రధాని రాజులారా ఇక్కడ ఉన్న నా తల్లి నాకు ముందడ నా తల్లి ఎగపడాలి కాదంటే ఇక్కడ మరణం అవుతారు. నీ కొడుకు వచ్చిండు ఎందుకంటే అటువంటి ఎవరు నువ్వు చెప్పింది నీ మీద ఇద్దరు లెక్కలు పెడతారు. ఇక్కడ ఉంటున్నటువంటి కూర్చున్న ప్రజలు కూడా ఉన్నారు మా ఊరు మంది. అయితే అటువంటి నువ్వు నిలబడు నీ కొడుకు నువ్వు ఏదో తప్పు చేసినావంట, తప్పు చేసి పారేసినావంట, మీ కొడుకు చెప్తానంటే నిలబడు. అమ్మా చంద్రావతి అమ్మ రావే నన్ను అన్న తల్లే అమ్మాని చెప్పి నన్ను అంటే నా మనసు ఎక్కడ జరుగుతుందిరా అయ్యా. చదువుకొని పెంచి పెద్ద వేసి జరమసి ఏగసి పక్కన డొక్కలు వేసుకున్నారా వాళ్ళ రోజు నాడు నా ఇంటి అన్నండి నా ఇంటి ఆశలు లెక్క పెట్టినావు. నా భర్తని ప్రభము నీకు వేసే నా భర్త నీకేం పాపం చేసినరా, నా భర్త ప్రాణం తీసినవురా. అమ్మా అని పిలిస్తే నాకు నచ్చదు. అమ్మా నా తండ్రిని నేను సంపర్యలో తండ్రి ఎంత పాపిష్ఠుడైన ఎంత చెడ్డడు అయినా కన్న కొడుకు ఒక తండ్రిని ప్రాణం ఇస్తాడా దొరలారా. నా తల్లి చెప్పిన మాట ఉత్తరే ఉన్నది దొరలారా. ఈ కన్ను మొక్కుదా నా తల్లి నా భార్య కాంతమని మా దేవి నీ కోడలు మా అత్తయ్యదని చూస్తుండే మన ఇంటికి మనము వరామే. అమ్మా మన ఇంటికి మనం పోదాం. నీ కాళ్ళు మొక్కుతాను నన్ను కన్న తల్లి గుళ్ళను పేగులకి వెళ్ళి కనపేనా గాని వాళ్ళ కొడుకు అని చెప్పి చదువుకున్నారా. చదువుకున్న ఒక్క మమకారం నీకు లేదు కానీ పెంచుకున్న ఒక ప్రేమ నాకున్నది. కానీ ఇవాళ ఏ తల్లి కన్నా బిడ్డ అని చెప్పి ఏనాడు అనుకోలే నా కొడుకు అనుకున్నారా. నా భర్త ప్రాణం ఇచ్చినట్టు అన్న నన్ను అంత చెప్పేది నువ్వు అప్పటి నుంచి అంటున్నావు. అయ్యా ఒక మాట చెప్పేది నువ్వు ఒక మాట చెప్పేది అన్నావు. మరి అటువంటి ఏ మాట ఉన్నావు కొడుక. డాక్టర్ దగ్గరికి పోతే అటువంటి రోగం చెప్పుకుంటే డాక్టర్ సూచిస్తాడు. మరి అటువంటి పెద్ద మంత్రుల దగ్గరికి వస్తే బాధ చెప్తాటువంటి నీ బాధను తెల్లారుతావు. ఎందుకంటే నేను రాజుని బంగాళీ రాజుని ఒక మాట చెప్తా అయ్యా ఒక మాట చెప్తాను అప్పటి నుంచి అంటున్నావు. ఇంతవరకు నేను చెప్పగానే ఇప్పుడు చెప్పేది ఉంది చెప్పలేని మాట అన్నావు. అది చూడు ఇప్పటిదాకా అమ్మ కాళ్ళు మొక్కిన అమ్మ రాయే నా తల్లి మా అమ్మ అని చెప్పాను. ఈ రోజు దినమందున నా తల్లి ఎందుకు ఇక్కడికి వారొచ్చింది. నాలో ఆ మాట చెప్తే నా తల్లి గురించి నేను చెప్పలేక నాలో నేను కుమిలిపోతున్నా. చూడు దొరా చేతి కింద ఉండే రామన్న ప్రతాని రామన్న నా తండ్రి ఉన్నప్పుడు నా తండ్రి ఎందుకు చచ్చిండు తెలుసా. నా తండ్రి ఎట్లా చచ్చిండు అది నాకు తెలుసు. చూడు రోగం వచ్చి సావలే, జ్వరం వచ్చి సావలే, ఏ కత్తి సావలే. నా తల్లి అయ్యబట్టి నా తండ్రి నా కన్న తండ్రి నా తల్లి అయ్యబట్టి నా తండ్రి. చూడు ఇప్పుడు నా తల్లిని ఎంత తీసుకుని వచ్చిండే ప్రతాని రామన్న నా తండ్రి లేని టైంలో అద్దాల మేడు లోపల పట్టే కొల మంచం లోపల ప్రతాని రామన్నతో రతికేలంగా ఒక్క రూములా నా తండ్రి కళ్ళతో చూసింది. నా కన్న తండ్రి చూసి ఎవరికి చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోయి ఈ సముచ్చుకొని మరణము అయినాడో. తప్పుకు నా తండ్రి దేశానికి ఒక రాజు భార్య ఈ విధంగా చేసిందని చెప్పంటే లోకంలో నా విలువ పోతుంది. కావంగా నాకు చెప్పింది ఒక మాట. కొడుక నేను చచ్చటో నేను వస్తున్నా కానీ నేను వట్టిగా వస్తలేను కొడుక. నీ తల్లి చేయబట్టి నేను మరణమవుతున్నా ప్రతాని రామన్నని
వాడిని ఉంచుకున్నది కొడక నా కళ్ళతో చూసినా ఇక నేను మరణమైతున్న కొడుకు అని చెప్పి దేశం రాజ్యం పైన కొడుక మీ తల్లి మంచిగా చెప్పి నా తండ్రి నాకు ఒక్క మాట చెప్పి బతమైంది దొరా ఆ మాట కూడా నా తండ్రి దచ్చినాక ఓపిక పట్టుకొని ఇంటి లోపల నా తల్లిని పిలుచుకున్నా అమ్మా అయింది అయిపోయింది జరిగిపోయింది మరి ఇన్ని రోజుల దాకా చేసిన తప్పు కానీ ఈ తప్పు ఇక చెయ్యకు నేను కొడుకునున్నా నా ఇంటికి తీసుకుపోతా కోడలు నువ్వు నేను ఒకటే ఇంటి లోపల ఉంటాన్నా దొరా ఏమన్నది కొడక మీ ఇల్లు దూరం లేదు నా ఇల్లు దూరం లేదు మీ ఇంట్లో మీరుండి నా ఇంట్లో నేను ఉంటాను చెప్తాను రోజాన గంటకి నా తల్లి తింటుందో ఉంటుందో ఏం చేస్తుందో చెప్పి కావాలి కాసిన నా తల్లి కొరకు అర్ధరాత్రి వేళ నేను లేని టైంలో పండుకున్న టైంలో ప్రధాని రామన్నని తీసుకొని మీ ఊరికి వచ్చి నీ దొరలారో ఇప్పటికి కూడా ఏ తప్పు చేసిన బాధ లేదు నా తల్లిని నా ఇంట పంపిండి నేను తీసుకొని పోతా కాదని చెప్పి నా తల్లిని నా ఇంట పంపించకపోతే ఈ సభ కత్తిరి కాడ కొరుసుకొని మరణం అయితే దొరలారో నా తల్లిని నా ఇంట పంపకపోతే దొర పొడుచుకొని వస్తా నన్ను కనకపోయినా 9 మాసాలు నువ్వు మొయ్యకపోయినా నన్ను చిన్నగుండప్పుడు సందికి వెళ్ళి కన్న కొడుకు మీరంగా సాధింది నా తల్లి నాకు కావాలి చంద్రావతి నువ్వు చెప్పింది ఒక తీరు నీ కొడుకు చెప్పింది ఒక తీరు కొడుకు చెప్పింది మాట నువ్వెంత నమ్ముదావు అన్నా అన్నయ్యా నేను సచిన ఒక భర్తతోటే అన్నా సచిన ఒక భర్తతోటే అన్నా అన్నయ్యా అన్నా బతికిన ఒక భర్తతోటే అన్నా చిక్కడి కంచికి నీనా శాపడే అన్నా చక్కని మోగొని నేను చూసినన్నా అయ్యా చిన్నాడు దొరకాలో అయ్యా బల్ల మీద పడి ఉన్నాను అన్నయ్యో నా మీద నింద పెట్టకురా అయ్యా ఇక నిన్ను దాదుకున్నారా చేసిన ఫలితముకి నావురా కన్న తల్లి మెడము దాదినారా ఒకనాడు ఒక చెంప కొట్టలేదు మళ్ళీ ఒక్క మాటలే కొడుకని చెప్పి దగ్గర పెట్టుకున్నా ఇంతమంది లోపల కన్నా తల్లి వేరే మంది ఉంచుకున్నదని చెప్పి ఆ మాట నోటికెట్లా వచ్చే? ఆ మాట నీకు ఎట్లా వచ్చే? నీ తల్లి ఎక్కడ ఉన్నో నీకు తెలియదు పెంచిన తల్లిని నింద పెడతావా బెంగాలీ రాజా చిన్ననాటి నుంచి నా గుణం ఎటువంటిదో నీకు తెలుసు అన్న సొంత అన్నావు కాకపోయినా ప్రతి ఏడాది వచ్చి నీకు రాకిడి కట్టేదాన్ని అన్న నా భర్త ఎలాంటి వాడు నాకు తెలుసు నేను ఎలాంటి వాడు నా భర్తకు తెలుసు అన్న సక్కిన ఒక్కడే భర్త బతికిన ఒక్కడే భర్త చిక్కడి గంజికి ఆశపడి చక్కని ముఖదాన్ని ముఖని ఉంచేదాన్ని కాదన్న ఈ మాట నమ్మకం స్వామితోడు భూమితోడు వయ్యా దొరలారా మీ కాళ్ళ ముఖతా దొర నా తల్లి వేసిన తప్పు బయట పెడితే నా విలువ పోతుందని చెప్పి నా మానం పోతుందని చెప్పి నా తల్లి అంటుంది నా మాట నమ్ముండి దొరలారో మీ కాళ్ళు మొక్కుతా దొరలారా నా మాట నమ్ముండి దొరలారా దొర మీ కాళ్ళు మొక్కుతా దొర నా తల్లి వేసిన తప్పు బయట పెడితే నా ప్రాణం పోతుంది మానం పోతుంది అని చెప్పి నా తల్లి అబద్ధం ఆడుతుంది దొర పంపుతారా పంపులు లేకుంటే బెంగాల్ రాజా బొంగల్ రాజా గింతానే అమ్మా పూర్వ గింతాను పెడుతున్నాడు ఎక్కెక్కి పెడుతున్నాడు
సస్తా నా తల్లి కావాలి చూడు నా ఎంట బంగాళీ రాజా అయ్యా సత్యానికి అటువంటి రుచి ఉన్నది కదా ఆ సత్యానికి అటువంటి రుచి ఉంటుంది అక్కడ ఉన్నోళ్ళందరూ నిన్న నటన చూసి అబ్బా కన్న కొడుకైతే తేడుస్తాడయ్యా పంపవయ్యా నీ చెల్లెనా నీ బిడ్డనా కన్నది కానుక కాదు కట్టిన బట్ట కాదు నీ బిడ్డ కాదు నీ పాప కాదు కాదంటే మనం ఉండేటోడు పురుచుకొని చేస్తాడట కానీ మాని తల్లి వానికి అప్పయ్యప్పని చెప్పి ఎక్కడ కూర్చున్నాం ప్రజలు అంటారు ఓ అన్న ఇవాళ రోజు నాడు వాని చేతులు నన్ను పెడితే కట్టుకోలేక అప్పయ్యప్పినంటే ఇంటి దాకా పోతును పోను నా ఇళ్ళను చూస్తాను చూడను కానీ అడిగి లోపల నా ప్రాణం తీస్తాను అన్నయ్యో ఇదేం పంచాయతీ ఎన్నో పంచాయతీ చెప్పినాను మా అమ్మా నీ సొంత చెల్లెలేదు మరి అన్నా బేదర్ కదా నిలుచుకుని అంటే నువ్వు అడుగు చిరమామని ఏం కావాలన్నా ఏమన్నా తప్పుకుంటారా అన్న భర్తని అమ్మో అన్న ఎందుకంటే నీ అటువంటి ఏడుపు నీ యొక్క అటువంటి ఎవరు నీ యొక్క బాధ మాకు అటువంటి భరింపలేము కాదంటే అటువంటి మా ముందర వచ్చేటట్టు నువ్వు తల్లి దస్తు కొడుకు దస్తు తల్లి దావద్దు కొడుకు దావద్దు అంటే కాగితం అరే ప్రధాని కాగితం మీద సంతకం పెట్టు నా తల్లిని కొట్ట తిట్ట ప్రేమతో రాసుకున్నటువంటి సాదుకుంటది కాగితం మీద గీత పెట్టు సంతకం పెట్టు పెట్టిన ఒకటే అది అయ్యా నా తల్లిని కొట్ట తిట్ట కోపం చెయ్యా నా తల్లిని ఏమన్నా ప్రేమ కొట్టి రోడ్డు మీద నా ప్రాణం తీయండి మీరు వచ్చి మొత్తం నా ప్రాణం తీయండి మొత్తం 33 మాటల కంటే 3 గీతలని చెప్పి వాని సంతకం పెట్టుకొని వాళ్ళ కన్న తల్లి చదువుకోవాల సంపద అని చెప్పి నేను నచ్చినాక నీకు కాగితం ఏమి పని చేస్తాది ప్రాణం కంటే ఏ పైసా ముఖ్యం కాదు ప్రాణం కంటే ఏ కాయలు ముఖ్యము అన్నా నన్ను పంపకు అన్నయ్యో నీ ఇంట్లో నేను చెప్పిన పని చేస్తా కదా మీకు సై సంతకాలు పెట్టిన పంపుతారు అలాగే చంద్రావతి ఎందుకంటే అటువంటి నిన్ను ఇట్లా ఏమన్నా నీ అటువంటి ఎవరు నీ మీద అటువంటి ఆడు చేతి మోపిన చేతి నరుకుతా ఏలు మోపుతా ఏలు నరుకుతా ఒక్క మాట ఇప్పుడు వాడు దస్తా అంటాడు సచ్చితోడైతే నన్ను తప్పు చేసినప్పుడు మా తల్లికి తప్పు చేసింది ఇవాళ ఎవరికి చెప్పుకోరని చెప్పి కుమిలి అప్పుడు చచ్చిపోకపోరాడు ఎందరో అప్పుడు తప్పు చేసినా కానీ సరిదిద్దుకున్నాడు అమ్మాయి తప్పు చేయక అయ్య పోయిండు కానీ పోయినోడు పోయిండు కానీ నువ్వు మంచిగా ఉండని చెప్పి మంచివాడు కళ ఉన్నది కడుపులో కరాటువంటి నెరబలకం లేని మనిషి ముక్కు మీద వద్దు వద్దు అనంగా ఇవాళ రోజు నాడు లింపోయి చేతులు నన్ను పెడుతున్నావు మళ్ళా తిరిగి వద్దని చెప్పి నాకు ఆలోచన లేదు అన్నా తోడ పుట్టిన తోడువు కాకపోయిన 10 సంవత్సరం వచ్చి నీకు రాగిడి కట్టదాన్ని అన్న మళ్ళా వచ్చే సంవత్సరం అన్న నీకు రాను వెళ్ళిపోతున్నా
అమ్మా పలాడు పదం పలాడు రేయ్, చెప్పొద్దు. రా. చలో, వెళ్ళు. వెళ్తాను. నా కన్న తల్లి నా తల్లిని చంపుకుంటారా మరి ఇక్కడనే ఉంటేనంటే ప్రధాని వాడు వస్తాడు ప్రధాని రామన్న శభాష్. ఇద్దరి మాట ఒకటైతుంది నా మాట తేడా అవుతుంది మరి ఏది పోయి ఎట్లా వస్తుందో తెలియదని చెప్పి ప్రధాని రామన్న రాకుండా ముందే కన్న తల్లిని తీసుకొని చంద్రావతిని తీసుకొని గుర్రం పైన కూర్చుండ పెట్టుకొని అన్న ఊట గుర్రం పువ్వు అన్నాడన్నా ప్రధాని రామన్నటువంటి గుర్రాలు తీసుకొని బంగాళీ రాజు వద్దకొచ్చిండు. గుర్రాలు చెప్పి ఎందుకంటే గుర్రాలు తీసుకపోయి పొట్టు రాజు వద్దకు చేరుకున్నాడు. అయ్యా నా తల్లి చంద్రవతి చంద్రావతి ఆగపడు లేదా అగపడతలేదు అయ్యా. ఆమె కొడుకు వచ్చిండు అయితే లింబోయి ప్రధానికి అప్పచెప్పినావు ఇప్పుడు అటువంటి ఒక గంట అటువంటి తీసుకొని పోతాడు ఏంది లింబోయి ప్రధాని చంద్రవతిని తీసుకుపోతాడు. ఏయ్! నువ్వు ఎంత మోసం చేస్తావయ్యా, తందా. అయ్యా నువ్వు ఎంత మోసం చేసినావయ్యా, ఎప్పుడు వచ్చినా ఏ టైంకి వచ్చినా నా ముందర తోలి అని చెప్పాను. నా మాట అడుగునే పెట్టి నా తల్లిని వచ్చి అగో నా తల్లి బతకది ఓ అయ్యో పది గుర్రం వేసుకొని తందాన తందాన కత్తి కింద కడే కొండకి కలిపెట్టుకుంటే ఒక ప్రధాని వాడు ఎప్పుడు ఊరికి వస్తున్నాడు కన్న తల్లి ఒక గుర్రం ముందర ఉన్నది కన్న తల్లిని కూర్చొండ పెట్టుకున్నాడు ఆరమంత్రం మడకర మంత్రం కొండ మంత్రం గోహుల మంత్రం బయలు బంగారు విద్య చదివి నిమ్మకాయ తీసి ఎదురుకుండా గేటు పెట్టి సుక్కబట్టుకు సూటు తీసి నిన్న ప్రధాని వారికి కొట్టి నిమ్మకాయ కొట్టి ఎప్పుడు కొట్టిండో మూడు ముళ్ళ సిర్ర అవుతాయి కారం నడివి లోపల పడిపోయింది రామన్న కన్న తల్లిని కోలుకొని ఆయన కారండి అడవికి వచ్చిండు పోయి ప్రధాని పాల ఉర్రె కాడికి వచ్చిండు కారండి అడవికి గుర్రం కట్టు అంటే ఆపిండు ఏమే చంద్రావతి కొడుక కొడుక ఎక్కడి కొడుకే ఎక్కడి కొడుకు ఎక్కడి తల్లి నన్ను అన్నవా 9 నవమాసాలు మోసి పొద్దు మానేడి పాలు మాకు మానేడి పాలు ఇచ్చిన ఈ కారణ్ అడవి లోపల నీ బంగారు రాజు లేరు నీ ప్రధాని రాముడు లేరు నిన్ను చేసుకున్న నీ భర్త ప్రాణం తీసిన నేనే నా మాట కాదని చెప్పి దేశాలు దేవుళ్ళ గుళ్ళు భక్తి పట్టి సంతాన బలము తెచ్చుకొని ఆస్తికి వారసుంది గాని నన్ను ఈ ఊళ్ళకి నిలగొట్టేద్దాం వచ్చి ప్లాన్ వేసుకొని ఇద్దరు భార్య భర్తలు కలిసి నా మీద కక్ష కట్టిరు ఈ కారణం నీకు అయ్యలేడు అమ్మలేడు ఎవరు వెనుక ముందు ఇవ్వలేడు తలుచుకొని తల్లిదండ్రులు తలుచుకోవే